రాజకీయ నాయకుడికి డిసిప్లిన్ ఎంతవరకు ఉండాలి? డిసిప్లిన్ రాజకీయ నాయకుడికి విషయంలో మీ ఉద్దేశం ఏంటి? డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నిబద్ధత ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఒక పక్క పార్టీ రాజ్యాంగం ఉంటుంది, పార్టీ విధి విధానాలు ఉంటాయి, దానికి కట్టుబడి ఉండాలి. రెండో పక్కన మనం ప్రజలు ఎన్నుకుంటారు, వారి భావజాలానికి అనుగుణంగా మనం ఉండాలి. రెండోది మనం భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. ఈ మూడిటి విషయంలో కూడా ఒక నిబద్ధతతో ఉండాలి ఒక రాజకీయ నాయకుడు. అసెంబ్లీ లాబీలు కావచ్చు, లాబీల్లో మీ గురించి ప్రస్తావన చేశారు నారా లోకేష్ గారు అని చెప్పి వినపడతా ఉన్నాయి. మీ గురించి ఏ సందర్భంలో వచ్చింది టాపిక్? నారా లోకేష్ గారు మిమ్మల్ని ప్రైజ్ చేయడానికి కారణం ఏంటి? మొన్న ఏదైతే ఈ మైకులు పనిచేయనప్పుడు ఒక 1 అవర్ అవును సభ ఎడ్జాన్ అయింది. ఆ సందర్భంలో అందరూ చిట్చాటుగా ఉన్నప్పుడు ఏదో నా మీద బుచ్చ చౌదరి గారు ఒక సరదాగా ఒక వ్యాఖ్య చేస్తే దానికి లోకేష్ గారు ఆయన ద మోస్ట్ డిసిప్లైన్డ్ లీడరు అని ఒక వర్డ్ వాడారు. తర్వాత చాలా జరిగింది అనుకోండి. ఏం జరిగింది అంటే చర్చ అలాగా నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినవైను అక్కడ కార్యక్రమాలు చేస్తున్న తీరు అదంతా చర్చ వచ్చింది. అక్కడ ఆ మోస్ట్ డిసిప్లైన్ లీడర్ అనే పదం ఆయన వాడారు. దాదాపు 25 మంది శాసనసభ్యులు ఉన్నాం ఆ సందర్భంలో, హౌస్లోనే ఇదంతా. లోకేష్ గారు మీరంటే బాగా అభిమానం చూపిస్తారు. లోకేష్ గారు చూపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు, మిగిలిన నాయకులందరూ చూపిస్తారు. 5 సంవత్సరాలు ఒక నిబద్ధతతో పనిచేశాను ప్రతిపక్షంలో ఉండగా. 42 సంవత్సరాలు పార్టీకి నిబద్ధతతో ఉన్నాము. మా కుటుంబం ఇవాళకి 55 సంవత్సరాలు అక్కడ రాజకీయం. ఒక నిబద్ధతతోనే మా తండ్రి గారు ఒక నిబద్ధతతో పనిచేశారు. అదే విధానం నేను కంటిన్యూ చేస్తున్నాను. సాధారణంగా అలా ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది సహజంగానే ఆనందం అనిపిస్తుంది, అంతే కదా. అదే కాదు, నేను ఒక వివాహానికి హైదరాబాద్లో అటెండ్ అయినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేరు. ఆ వివాహానికి భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు ఇచ్చారు. నేను భువనేశ్వర్ గారిని విష్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పత్రికాధిపతి వేదిక మీదకి వచ్చి మీ ఇద్దరం భువనేశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఈయన బీజేపీకి వెళ్ళి కూడా 20,000తో గెలిచిన నాయకుడు అండి అనగానే ఆవిడ ఈయన గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూడా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తారు. ఇవాళ ఒక కార్పొరేటర్ లేకపోతే ఒక వార్డు మెంబర్ ఇస్తానంటే పార్టీ మారిపోయే రోజుల్లో ఎమ్మెల్యే పోతుందని తెలిసిన తర్వాత కూడా పార్టీ మారనని కూర్చున్నాడు. నేను ఎన్నిసార్లు మాట్లాడినా తన స్టాండు వదల్లా. తర్వాత అతను అదే నిర్ణయం మీద ఉంటే కూటమికి వచ్చే ఇబ్బంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నా కోసం నువ్వు మారు అని చెప్పిన తర్వాత నా గురించి మరలా మారాడు. అంత నిబద్ధత ఉండేవాళ్ళు ఎవరున్నారని సందర్భం వచ్చినప్పుడల్లా ఇంట్లో మాట్లాడతారు అన్నారు. అది నిజంగా ఆనంద విశేషం.